సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్వింటాల్ జనపనారకు 5,650 రూపాయలు ఎంఎస్పీగా ప్రకటించింది కేంద్రం. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ను మరో 5 ఏళ్లు పొడిగించింది. కార్యకర్తలే బీజేపీ బలమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రం స్కీమ్లను ఆప్ సర్కార్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రపంచ శ్రేయస్సుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమందని ఎన్డీఏ లీడర్లు తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడి జనపనార మద్దతు ధరకు ఆమోదం తెలిపింది. క్వింటాల్ జనపనార ధర 5,650 రూపాయలుగా ప్రకటించింది. ఇది 2025-26 మార్కెట్ సీజన్లో కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. మరో 5 ఏళ్ల పాటు హెల్త్ స్కీమ్ కొనసాగనుందన్నారు. महत्वपूर्ण निर्णय लिया गया कि 50% लागत से ज्यादा हम एमएसपी को निर्धारित करेंगे. लगभग 6% बढ़ाई गई है. अब वो 5,650 रुपए प्रति क्विंटल रहेगी, जो लागत मूल्य से लगभग 67% ज्यादा है. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బూత్ లెవెల్ కార్యకర్తలతో వర్చువల్ గా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్రం పథకాలను ఆప్ ప్రభుత్వం కుట్రపూరితంగా అమలు చేయడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను అడ్డుకోవడంతో హస్తిన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మోదీ. आप वालों की आपदा और उनके झूठ, उनके फरेब अब उब चुके हैं जी. पहले कांग्रेस ने और फिर आपदा वालों ने आपदा ने दिल्ली के लोगों से बहुत विश्वासघात किया है. आपदा वालों की पूरी पोल पट्टी अब छुपी हुई नहीं है. पहले इनकी पोल खोलें और फिर अपनी उपलब्धियां बताएं. ప్రపంచ శ్రేయస్సు స్థిరత్వం కోసం అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. అమెరికా పర్యటనలో ఆ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సమావేశంలో భారత్, అమెరికాకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. రూబియో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటలోనే జయశంకర్తో భేటీ అయ్యారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేబినెట్ మినిస్టర్స్తో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆ తర్వాత సహచర మంత్రులతో కలిసి గంగా నదిలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గంగా నదిలో కాసేపు పడవలో ప్రయాణించారు. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై జేడీయూ యూటర్న్ తీసుకుంది. మణిపూర్ జేడీయూ చీఫ్ తప్పుడు ప్రకటన విడుదల చేశాడన్నారు ఆ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజీవ్ రంజన్ ప్రసాద్. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన క్షేత్రమయం బీరేన్ సింగ్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. బీహార్తో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్కు జేడీయూ సపోర్టు కొనసాగుతుందన్నారు. देखिए, ये पूरी तरह से भ्रामक और बेबुनियाद खबर है. पार्टी ने इसका संज्ञान लिया है और मणिपुर इकाई के अध्यक्ष को उनके पद से मुक्त कर दिया गया है. हमारा एनडीए को समर्थन था और मणिपुर की ఎన్డీఏ సర్కార్కు సమర్థన్ ఆగే भी जारी रहे. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది బీజేపీ పార్టీ. 10 ఏళ్ల ఆప్ పాలనలో అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు.